హలో ఫ్రెండ్స్, ఈరోజైతే వీడియో వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనుకోండి. చాలామంది సాటర్డే వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తూ ఉంటారు. నేను కూడా అంతే. నేనైతే మార్నింగే లేచి బయట మొత్తం కడిగేసుకొని ముగ్గు అయితే వేసుకున్నాను. లోపల ఇల్లు మొత్తం కడిగేసుకున్నాను. చూడండి, పూజ రూమ్లోకి మాత్రం ఫ్రెష్ అయిన తర్వాతనే వెళ్ళండి. అంటే తల స్నానం చేసుకున్న తర్వాతనే వెళ్ళండి. చూసారు కదా, నేనైతే తలస్నానం చేసుకున్నాను. మీరు ఫొటోస్ మాత్రం ట్యాప్ కింద ఇలా పెట్టి మాత్రం వాష్ చేయకండి. ఒక చెంబులో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని చిన్న క్లాత్తో అయినా చేత్తోనైనా బొట్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి. అంతేగాని ట్యాప్ కింద సింక్లో అలా క్లీన్ చేయొద్దు. మీరు తూడ్చిన ఆ వాటర్ని మాత్రం చెట్లకే యూజ్ చేయండి. చెట్లకు పోయాలి, సింక్లో అలా పోయకండి. నేనైతే ఆ వాటర్ చెట్లకు పోసి మళ్ళీ వాటర్ అందులో తెచ్చుకొని దేవుని ఫొటోస్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇది ముందే చేసుకోవచ్చు అని అనుకుంటారు, కానీ పూజ రూమ్లోకి మాత్రం తలస్నానం చేసుకున్న తర్వాతనే ఇల్లు బయట మొత్తం అయితే ముందే క్లీన్ చేసుకోవచ్చు, కానీ పూజ రూమ్లోకి మాత్రం తలస్నానం చేసిన తర్వాతనే వెళ్ళాలి. చూసారా, నేను మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను ఇలా. మేమైతే ఇంతకు ముందుకు గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం. ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి షిఫ్ట్ అయినాం. షిఫ్ట్ అయిన తర్వాత ఇది సెకండ్ పూజ. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ముగ్గు ఉంటే ముగ్గుతో కానీ, ఇంకా బియ్యం పిండితో కానీ ఇలా ముగ్గు వేసుకోవాలి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు, కాబట్టి నేను చాక్ పీస్తో ఇలా ముగ్గు అయితే వేసుకుంటున్నాను. మండే కానీ, థర్స్డే, సాటర్డే నేనైతే రోజు ఇలానే ముగ్గు వేసుకుంటాను. ఏది తప్పు చేసినా కూడా నాకు ఎందుకు ఆ రోజు పూజ చేసినట్టే అనిపించదు. ఏదో నెగిటివ్ ఫీలింగ్ అనేది లోపల ఉండిపోతుంది. ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ అనేది దాంట్ల మీద వేయాలి. ఫొటోస్ను తూర్చిన తర్వాత మనం గంధం కలుపుకొని పెట్టుకోవాలి. గంధం కుంకుమతో పొట్టు అనేది పెట్టుకోవాలి. ఇలా మనం ఎప్పుడు పూజ చేసినా కూడా ఫస్ట్ వినాయకుని పూజతోని స్టార్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, నేనైతే ఫొటోస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్లవర్స్ పెట్టుకోవాలి. నా దగ్గర చిన్న శివలింగం ఉంది. శివలింగానికి ఇలా ఫ్లవర్స్తో మొత్తం చుట్టూ పెట్టేసుకున్నాను. శివలింగం ఉన్న వాళ్ళు మాత్రం, ఇంట్లో శివలింగం ఉన్న వాళ్ళు మండే అభిషేకం అనేది చేసుకోండి. మేము పూజ చేసే టైంకి మా బావ అయితే వచ్చిండు. అతనే పూజ చేస్తున్నారు. ఇంటికి పెద్ద ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా పూజ చేస్తేనే ఇల్లు మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళు చేయాలి, మనం కూడా చేయాలి. మీరు అన్ని ప్రసాదాలు కాకుండా ఒక ప్రసాదం అంటే ఫ్రూట్స్ ఉన్నా కూడా మీకు టైం లేదని అంటే ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే సేమియా పాయసం చేసుకున్నాను, అలాగే యాపిల్ పండు పెట్టుకున్నాను. ఇలా మండే, సాటర్డే, థర్స్డే పూజలు చేసేవాళ్ళు మాత్రం కర్రీస్లలో ఎల్లిపాయలు కానీ, ఇంకా ఆనియన్ ఇలాంటివి తినకూడదు. నేనైతే ఇంట్లో ఈరోజు దొండకాయ చట్నీ ఇంకా రైస్ చేశాను. మేమైతే ఎవరం తినము. ఇలా పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అగరబత్తులతో ఇంకా గంట ఊపుకుంటూ ఇల్లు మొత్తం తిప్పేసేయాలి ఒకసారి. చూస్తున్నారు కదా వీడియోలో. మరి మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా? ఈ వీడియోలో నేను పెట్టిన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్లో చెప్పండి. చూసారా, పూజ చేసిన తర్వాత అసలు ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. పాజిటివ్ వైబ్స్ చూడండి ఎలా ఉంటుందో. చూసారు కదా.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.